లోకములందరి చేత నమస్కరింపబడతాయి నీ పాదాలు. నువ్వు అలా నడిచి వెడుతుంటే రాజన్మత్తమరాళ మంద గమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాది దేవ మకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయతపత్ర మండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆవిడ అలా నడిచి వెడుతూ ఉంటే దేవతలందరూ నమస్కారాలు చేస్తుంటే చిలికెత్తలు చెప్తారట, అమ్మా కొంచెం పక్కకి రా, అది దేవేంద్రుడి కిరీటం మణులతో ఉంటుంది, పాదాలకు తగులుతుందేమో మురుసుకుంటుంది అని. ఆ మణుల కాంతులతో నీరాజనాలు పొందుతుంటుంది ఆ పాదాలు. అటువంటి పాదములకు చక్రవర్తులు నమస్కారం చేస్తారు, దేవతా సార్వభౌములు నమస్కారం చేస్తారు, దేవతలు నమస్కరిస్తారు. కానీ ఇవాళ నాన్నగారండి అని హిమవంతుడికి నమస్కారం చేసింది, అమ్మా అని మేనకకి నమస్కారం చేసింది, తపస్సుకు వెళ్ళకమ్మా అని ఉమా అని అనిపించుకుంది. రానా అని హిమవంతుడు ఎత్తుకొని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ప్రేమార చుబుకాన్ని గడ్డాన్ని పుణికాడు. లోకానికంతటికీ అన్నం పెట్టే తల్లికి నేను అన్నం పెడుతున్నానన్నాడు. ఆవిడ అన్నం తినకపోతే ఆయన బెంగెట్టుకున్నాడు. ఆ పిల్ల తపస్సు చేసింది, అపర్ణ ఆకులు కూడా తినడం మానేసింది. అసలు తపస్సుకి వెళ్ళొద్దు ఉమా అంది మేనకాదేవి. ఎందుకు తపస్సుకి వెళ్ళొద్దమ్మా అంటే, అమ్మా తపస్సుకి వెడితే నియమాలుంటాయి బంగారు తల్లి, కడుపు నిండా తినడానికి ఉండదమ్మా, వద్దమ్మా అంది. ఆవిడ తింటుందా, ఇతరులకు పెడుతుందా అన్నపూర్ణగా? ఆవిడ తినదు, అందరికీ పెడుతుంది. అందరికీ పెట్టే తల్లి ఆ ఇంట ఆడపిల్లగా వచ్చింది. ఆ ఇంట ఆడపిల్లగా వస్తే తెలియదా? పార్వతీదేవి అనుగ్రహించిన నాడు హిమవంతుడే అన్నాడు, నరదేవాసుర పూజితంగ్రియుగళా నారాయణీ శంకరి అని అమ్మని పిలిచి నమస్కారాలు చేశాడు. కానీ కూతురు అన్న ప్రేమ పొంగిపోయిన నాడు మరిచిపోయాడు. అంతే భగవత్తత్వాన్ని మరిచిపోయి నా కూతురు అన్నాడు, మా అమ్మాయి అన్నాడు. సమస్త లోకములను శాసించేటటువంటి తల్లి కూతురుగా వచ్చింది. వచ్చినందుకు ఏమయ్యాడు హిమవంతుడు? పరమశివుడు కదిలి వచ్చాడు. కన్యాదాత గారింటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలిగా, కైలాసాన్ని వదిలి హిమవంతుడి ఇంటికి వచ్చాడు. ఆయన వస్తే మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా? బ్రహ్మగారు వచ్చారు, విష్ణు వచ్చారు, ఋషులు వచ్చారు, దేవతాగణాలు వచ్చాయి, సమస్తము బయలుదేరి వచ్చేసింది. ఇంతమంది వచ్చారు. పరమశివుడి కాళ్ళు కడిగాడు, కడిగి కన్యాదానం చేశాడు. మామూలుగా పిల్లని కన్యాదానం చేస్తేనే మయా సహా దశ పూర్వేషాం దశాపరేషాం. ఇక సాక్షాత్ పరమశివుడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు పాదోదకాన్ని లోపలకు పుచ్చుకుని తల మీద దల్లుకుని కన్యాదానం చేసినటువంటి హిమవంతుడు ఏమైపోతాడు? జన్మ లేకుండా పోతాడు. హిమాలయాలు లేకుండా పోతే తపస్సు చేసుకునే వాళ్ళకి ఆవాస భూములు ఉండవని త్రికరణ శుద్ధి లేకుండా చేశారు. చేసి ఆయన కనపడకూడని రీతిలో ముందు కనపడితే శివపురాణంలో, అయ్య బాబోయ్ శివుడు ఇంత అందంగా ఉన్నాడు కానీ ఎప్పుడైనా దిగంబరుడుగా కనపడతాడేమో అని మనసులో శంకతో కన్యాదానం చేయడం వల్ల అలా ఉండిపోయాడు హిమవంతుడు. పరమశివుడు అంతటి వాడి కాళ్ళు కడిగాడా లేదా? ఇంతమందిని పిలిచి అన్నం పెట్టాడా లేదా? పార్వతీదేవిని కన్యాదానం చేశాడన్న కీర్తి వహించాడా లేదా? ఇప్పటికీ ఎక్కడైనా పార్వతీ కళ్యాణం చేస్తే తప్పకుండా ఎవరిని తలుచుకుంటాం? ప్రవర చెప్పేటప్పుడు హిమవత్ శర్మ పుత్రీం, హిమవత్ శర్మ గారి యొక్క పుత్రిక అని చెప్తున్నావా లేదా? శాశ్వతమైన కీర్తి వచ్చిందా లేదా? ఆ తర్వాత హిమవంతుడికి ఎంతమంది సంతానమైనా కలిగి ఉండవచ్చు కాక. కొడుకుల వలన కీర్తి వచ్చిందా? ఆడపిల్ల పుట్టినా ఈవిడ వల్ల కీర్తి వచ్చిందా? అంటే అసౌనాసా వంశ స్తుహినగిరి వంశధ్వజపటి అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. ఆ హిమవంతుని యొక్క వంశానికంతటికీ కూడా ఆవిడ కీర్తి పతాకమై నిలబడింది. ఆ తల్లి హిమవంతునికి కూతురై పుట్టింది. కాబట్టి అమ్మా అన్నం పెట్టే తల్లివి, అన్నం తినమ్మా అని కూడా బతిమాలించుకోగలవు. నీ కారుణ్యానికి హద్దు ఎక్కడుందమ్మా?